అక్కడే సార్ వెహికల్ సార్ మెగా మెగా అందరితో బాగుంటుంది. పథకాన్ని ఎందుకు పెట్టారు? తెలుగుదేశం జెండా చేత పట్టినారో నందమూరి తారకరాలో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నదో రేపు మధ్యాహ్నం ఉదయం 10:30 గంటలకు నంద్యాలకు వస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. మరి ఉదయం మీరందరూ కార్యకర్తలు కానీ మిత్రులు కానీ శ్రేయభిలాషంగా దయచేసి రండి. ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడారు, శంకర్ రెడ్డి గారు మాట్లాడారు, బాలీశ్వరెడ్డి గారు మాట్లాడారు. పైన అదేవిధంగా రాజశేఖర్ గారు వస్తే బాగుంటుంది, ఒక రోజు రైతు సమస్యల గురించి మాట్లాడతారని చెప్పి బాలీశ్వరెడ్డి గారు కూడా తెలుసు చాలా వరకు. మరి రైతు కోసం పోరాడే వ్యక్తి, రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా నీటి నివారణ కావాలా అని పోరాడి సొంత డబ్బులతో దాదాపు రాష్ట్రాలంతా పాదయాత్ర చేశాడు ఆయన. రాయలసీమ జిల్లాలంతా శ్రీశైలం నుంచి తీసుకొని అదేవిధంగా మల్లన్న గారు తీసుకొని వెంకన్న వరకు తిరుపతి వరకు వెంకటేశ్వర స్వామి దేవుల వరకు పాదయాత్ర చేసి రాయలసీమ సమస్యలు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, చాలా గట్టిగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు మనకు కావాలని చెప్పి కోరినప్పుడు వారిని పిలుచుకోవడం జరిగింది. సమస్యలు సరే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. శంకరెడ్డి గారు చెప్పారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, అది దత్తత తీసుకున్నాడు, మళ్ళీ పొందాడు నాకైతే తెలుసు. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం 1500 2000 ఇస్తాడు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మనం కలపడతాడు. ఏమంటే మన మాన ప్రాణాలని డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనే ఒక ఆలోచన. మనం 5 ఏళ్ళు ఏమో అడగము, అది మన దగ్గర వీక్నెస్. ఏమైనా తల్లిది ఆయన తల్లి 2 సార్లు, ఆయన ఒకసారి దాదాపు 20 సంవత్సరాలు మీరు మున్సిపాలిటీ కానీ నంద్యాల మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతాలు కానీ మీరు ప్రాతినిధ్యం వహించారు. ఏం చేసినట్టు ఎందుకు అడుక్కోవాలా? నేనైతే 20 సంవత్సరాల క్రితం ఏం చేశాను నంద్యాల అడగని చెప్తారు. సొంత ఆస్తులు కూడా దారం చేశాను అవసరాలు కావాలంటే. ఇప్పుడు నా ఆస్తులు వేసినట్టు కొన్ని వందల కోట్లు అవుతాయి. దాని గురించి కాదు, ప్రజా సమస్యల కోసం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు గారు పిలిచి నన్ను ముఖ్యంగా రోడ్డు వైడింగ్ చేయాలి, రోడ్డు వైడింగ్ బాగుంది, నాగిరెడ్డి ఉన్నంత వరకు చిరకాల వాచ్ అన్నాడు. రోడ్డు వైడింగ్ చేస్తే నంద్యాల పరిస్థితి తగ్గుతుంది, ట్రాఫిక్ పరిస్థితి అని. సరే సార్ అని చెప్పాము. మొదట ఈ దగ్గర నుంచి సినిమాల కాడించి మొదలు కొడతాను. నువ్వు పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఆ సినిమాల కాడించి మొదలు పెట్టారు. నాకు 2 సినిమాలు మొదలు కొట్టారు. 10 స్థలం బాయ, 10 స్థలం బాయ, బిల్డింగులు బాయ.
సరే ఇచ్చినాం. ఈయన ఏమైనా ఇచ్చినాడా? మార్కెట్ యార్డ్ నేను రైతుల కోసం కట్టిస్తే ఆ శివనారాయణరెడ్డి గారు అక్కడ రైతుల కోసం కావాల్సిన పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టుకుని ఆ షాపుల్లో అలా ఉత్పత్తి చేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత సొంత వ్యాపారాల కోసం సొంత వాళ్ళ స్టోర్లు పెట్టి వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు. అది బాడీకి ఎంత అది 2,000 రూపాయలు. అక్కడ పెట్టుకున్న సాయబులు మామిడి పండు పూల పెట్టాడు ఆపిల్ పండ్ల పెట్టాడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు ఫుట్పాత్ మీద పెట్టుకొని. వీళ్ళు గవర్నమెంట్ 10 షాపులు 20 షాపులు తీసుకొని నంది సమైక్య అని పెట్టి మన షాపులు పెట్టుకొని 22,000 ఒక షాపు తీసుకుంటారా? 2 పెద్ద గోడలు తీసుకున్నారు. గోడలు కూడా లోపల 2 పెద్ద గోడలు తీసుకున్నారు. మరి ఎవరి కోసం కట్టించారు? ఏది నేను కట్టించేది. ఆ రోజు కింద పడి రైతులతో మాట్లాడి స్టెక్కలో రైతులతో మాట్లాడి ఉప్పరంలో ఎక్కున్నాయి మాది కొంత ఉన్నది కూర్చోబెట్టి మాట్లాడి సమైక్య అవసరం ఉంది కూరగాయల మార్కెట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెడదాం అనుకునేది. అలాంటి అప్పుడు నా మాట ఇది సవాల్ ఎవరు సాహెబులు మేము ఆడేది వస్తాము ఇంటి రామని చెప్పి దాన్ని నన్ను ఏం చేయమంటారు? సార్ రాకుంటే మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ రకంగా మార్కెట్ యార్డ్ ఈ రోజు సెంట్రల్ ఉంది నిందాల్లో. మరి మీ సమస్య అయితే నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను మీకు అందరికీ. నేను అప్పుడు 2004 తర్వాత ఇచ్చిన ఇవన్నీ 2004 తర్వాత నిందాలు మెడి చేయనారు. వాస్తవా కాదా? నిందాలు కూడా ఛాలెంజ్ చేశాను, ఇక్కడ ఛాలెంజ్ చేశాను. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఏదన్నా తప్పు చేసింటే నేను మీకు కావాల్సిన అవసరాలు నేను తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకెందుకంటే నా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మినిస్టర్గా ఇచ్చారు కాబట్టి ఆ మినిస్టర్ స్థాయిలో ఏదైనా పనులు జరుగుతాయి. ఎమ్మెల్యే స్థాయి కన్నా ఈ మినిస్టర్ స్థాయి అంటే చాలా పనులు జరుగుతాయి. ఆ రకంగా నిందాల ప్రాంతాన్ని డెవలప్ చేశాం. లేకపోతే ప్రశ్న ఇదే క్వశ్చన్ నిందాలు ఇస్తాను నన్ను అడగరు ఎవరు కూడా. ఎందుకు అడగరంటే నా సొంత స్థలాలు ఇచ్చా. ఖరీదు జీదికి స్కూల్ ఇచ్చా. ఎవరిది? ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ ఉంది. మా నాయన పేరు పెట్టారు ఇస్తే ఖరీదులని పెట్టారు. లేదంటే అవసరం ఉంది వాళ్ళు ఖరీదని పెట్టడానికి ఆ స్కూల్ వాళ్ళు. ఆ రోడ్ అంతా నేను ఇచ్చారు 2 ఎకరాలు 5 సెంటు మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ స్కూల్ కానించి దాదాపు ఎన్జిఓస్ కానీ ఎండే వరకు ఆ రోడ్ అంతా ఇచ్చాను. ఖరీదు రోడ్డు ఎంత అవుతుందో ఇప్పుడు అది ఇరకల్ కాలనీ కూడా ఇచ్చామన్నా. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంటే ఇక మా అన్న ఉంటే 500 ఎకరాలు కూడా ఇచ్చేద్దాం ప్రతిదోళ్ళకి ఇస్తారంటే 8 ఎకరాలు ఇచ్చామాడు కూడా. మన పేరు పెడతాను ఎవరి పేరు వస్తున్నారంటే నివర్తి గారి పేరు పెడతాను. నివర్తి గారు ఫోన్ చేశారు కాబట్టి చైర్మన్ కౌన్సిల్ చైర్మన్ విన్నారు. అడిగితే మా బావని అడిగితే మా నబీసాబ్ గారు మీకు తెలుసు కదా ఆయన ఎమ్మెల్యే విన్నాడు. ఇచ్చేద్దాం లేరా ఎందుకంటే ఇచ్చేసాం. ఈరోజు 3 కార్లు పట్టించుకుంటుంటే మేము మా ముచ్చుమారులో మీ ఆల్లూరులో చాలా బాగా బతికాం మనం. అసలు ఒక్కటే మీరు గమనించాల్సింది మన ఊర్లలో సాధువుల మతాలు ఉండేవి. మీ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మతం. అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఈ ఊర్లలోనే మా ముచ్చుపర్లో అయితేనేమి ఆలూరులో అయితేనే సాధువులు వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నమైపోయి సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు ఇచ్చి పెట్టిపోయినారు మన గ్రామాలను. ఇప్పుడు సాధు మతాలు లేదు. నేను ఒకటే చెప్తున్నా బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టారు. దీంట్లో మనకు రావాల్సిన నీళ్లు హోస్పేట డ్యాం నుంచి. ఈ హోస్పేట డ్యాము బళ్ళారి జిల్లాలో ఉంది. బళ్ళారి జిల్లాలో ఉన్న హోస్పేట డ్యామును మన రాయలసీమ నాయకులే కర్ణాటకకు ఒప్పిచెప్పి పెట్టారు. బళ్ళారి ఇచ్చేశారు. ఇక్కడే వచ్చింది మన చిక్కులన్నీ కూడా. ఈరోజు అప్పర్ భద్రా కడుతున్నారు కర్ణాటకలో. అది కడితే మనకు నీళ్ళు నేను మొత్తుకున్నాను. నేను అప్పర్ భద్రాకు వ్యతిరేకంగా పోరాడమని నేను కాల్ ఇచ్చా. చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. ఒక రైలులో ఒక్కొక్క పెట్టెలో 200 మంది ఇరుక్కొని వచ్చారు. పాపం వేలాది మంది జంతర్ మంతర్కు ఈ మధ్య కాలంలోనే. ముఖ్యంగా హోస్పేట డ్యాము పూర్తిగా నీటి చౌర్యం జరుగుతూ ఉంది అక్కడ కర్ణాటకలో. నీటి దోపిడీ జరుగుతుంది కర్ణాటకలో. అది ఒక కారణమైతే ఈ చేతగాని ప్రభుత్వాలు కేసీ కాలు అంటే ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇది ఎక్కడ పుడుతుంది ఎక్కడికి పోతుంది ఎన్ని ఎకరాలు దీనికి ఆయకట్టు ఉంది స్థిరీకరించిన ఆయకట్టు ఎంత నానా ఆయకట్టు ఎంత అన్న లెక్కలు కూడా తెలియదు ఈ దొంగ
ముండా కొడుకులకు. అందుకే నాశనం అవుతున్నాం మనం. మొన్న ఈ సంవత్సరం కేసీ కాలువలో నీళ్లు ఇవ్వక ఒకవేళ పంట వేస్తుంటే కేసులు పెడతామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. కేసీ కాలువకు నీళ్ళే ఇవ్వలేదు, నీళ్ళన్నీ అడ్డుపోయినాయి తప్ప మన ఈ ప్రాంతాలకు నీళ్లు రావని చెప్తే బీజు పెట్టుకున్నాం మన పొలాలను. ఈరోజు ఈ కేసీ కాలువ కింద మేము బాగా బతకాలంటే గుండ్రేవుల ఏదైతే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఉందో సుంకేశ్వరకు పైన దాని నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. అది వస్తే తప్ప మనకు నీళ్లు రావు. నేను రేపు మంత్రి అయ్యేది ఖాయం, ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది ఖాయం. ఈ ఇద్దరు గుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా గట్టిగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నా. పార్లమెంట్ అభ్యర్థి మేడం శబరి వారి తల్లి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి కోస్పాటు మండలం నుంచి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, యాదూరు గ్రామ ప్రజలకు తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు జరిగే ఎన్నికలు జరిగే ఎన్నికలు మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలలో యాదూరు గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశామో అంతకుముందు మేమెంత అభివృద్ధి చేశామో మీరందరూ తెలుసుకోండి. ప్రతి పేదవాడు తిరిగి నిజాయితీగా నిర్భయంగా బట్టి కట్టాలంటే ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి 8 పరోసారికి బైరెడ్డి శబరమ్మ గారికి ఓటు వేసి గెలిపించవలసిగా కోరు. ఊరికి నీటి సమస్య కోసం తెలుసుకున్నాడా? లిక్కరు బ్లాక్ అమ్మగడికి దత్త తీసుకున్నాడా? ఊర్లో ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ కట్టించాడా? దత్త తీసుకున్నారు. నేను దత్త తీసుకున్నాను ఇప్పుడు అనబట్టి వాళ్ళ నాన్న కానీ రవికిషోర్ గారు కానీ ఎన్నిసార్లు చెప్తున్నారు. ఈ రోజు మీరు దర్గా కట్టిస్తున్నాడు. ఏమన్నా చేశాడా? వాళ్ళు యాదూరు గ్రామంలో ఎక్కడన్నా ఎవరికైనా పని చేశారా? చేసిన ధైర్యం వచ్చి చెప్పండి. మా ప్రజలకు మా ఊర్లో గ్రామానికి చేశాము, మేము చేస్తున్నాము చెప్పండి. ఎవరు ధైర్యం ఉండే వాళ్ళు ఎవరు వచ్చి ఏమి లేకుండా చేస్తాము, మీకు అవి చేస్తాను ఇవి చేస్తాను ఏమైనా చేశారా? మీరు ఒక్కసారి గమనించండి. మన ఫరూక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మా సమస్య తీర్చేది నీటి సమస్య. తర్వాత ముస్లింస్ వాళ్ళది చార్గానా ఆ డబ్బులు శాంక్షన్ చేసి 7 సంవత్సరాలు అయింది, 60 లక్షల రూపాయలు. స్టేట్ సమస్యలకు చేసుకుంటే మీరు 5 ఏళ్ల కిందట ఎట్లా ఉంది స్టేట్, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రతలు లేవు. ఎవరి ఆస్తికి, ఎవరి స్వేచ్ఛకు, ఎవరి ఆస్తికి భద్రత లేదు. మన ఆస్తుల పేరు మీద మన ఆస్తులు, మన పాస్బుక్ల పేరు మీద వాళ్ళ నెంబర్లు, మన నెంబర్ రాయి పేరు మీద ఆయన, మరి మన ఇంట్లో వాళ్ళ పేరు, ఇంట్లో వాళ్ళని కూడా ఆయన ఏమో సొంతం చేసుకుంటాడేమో కొన్నాళ్ళకు. కాబట్టి దయచేసి ఆ దుర్మార్గుని ఈ స్టేట్ నుండి బయటికి పంపించాలంటే, జగన్ అనే దుర్మార్గుని పంపించాలంటే దయచేసి తెలుగుదేశంకు ఓటేయండి. బైరెడ్డి శబరికి తర్వాత ఫరూక్ అన్నకు సైకిల్ గుర్తు మీద ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నమస్కారం.